తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు అధికారం ఉన్నదని విర్రవీగుతున్నాడట. అగో ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే స్వభావం మా ముఖ్యమంత్రి సారు సొంతమని షెయి పార్టీ లీడర్లు చెడ చెప్పుకుంటుంటే ఏలుబడిలో ఉన్నా అని ఎగిరెగిరి పడుతుండని ఎవరన్నరే బాలన్న అంటారా? అన్న మనిషినే తెచ్చినా చూడుండ్రిగో. అయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇక మీ తలపోత సురువు చెయ్యండ్రి. ఆయనంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరేట్ ఎవడు వాడు అయ్యే జాగిరిదా? అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ఉన్నన్ని దినాలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటది. ఎవరు అయ్యే జాగిరి కాదు అన్న ముచ్చట మీకు కూడా ఎరుకుండి కూడా అట్లా అనుడేంది. సెక్రటేరియట్లా మీటింగ్ ఎందుకు పెడుతున్నావు అంటే ముఖ్యమంత్రి కాబట్టి పెడుతుండు. మాజీ ముఖ్యమంత్రి మీ కేసీఆర్ సార్ కాబట్టి ఆయన పెట్టలేడు, అంతే తేడా. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే సచివాలయం వాడుకోవాలని ప్రజాస్వామ్యంలోనే ఉన్నది కదా సారు. గ్రామాల పొంట సర్పంచులే, ఓడిపోయిన సర్పంచి గెలిచిన సర్పంచ్కి గ్రామ పంచాయతీ అప్పచెప్పిపోతాడు. అట్లనే సచివాలయం కూడా మీ కేసీఆర్ సారు ఓడిపోయినాక అప్పజెప్పి పోయిండంటే అది కూడా మీ కేసీఆర్ సారు అయ్య జాగిరి కాదు అన్నట్టే కదా. అది కేసీఆర్ సార్ది కాదు, అట్లనే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ది కాదు, ప్రజలది. ఎందుకంటే ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకంతో నిర్మించిండ్రు కాబట్టి అది ప్రజలది అవుతుంది. అది సరేగాని అసలు ముచ్చట చెప్పుర్రి. నాకు నోరు ఉన్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా. నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారం కొత్తనా అని రెండు మాటల అంటే మాకెట్లా ఎరక సారు? కొత్తనో పాతనో కొత్త మంత్రుల ముంగట పాత మంత్రి అయినా మీకే ఎరుకుండాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.